హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి గాయస్, నేనైతే చాలా రోజుల నుంచి నా ఫోన్ అయితే చెడిపోయింది గాయస్. అందుకని నేను ఇంకా మోటో ఎడ్జ్ 50 ఉంది కదా, అదైతే తీసుకున్నాను గాయస్. దాంట్లో ఇది సేల్లో అయితే ఏం రాలేదు గాయస్. ఇంతకుముందు సేల్లో ఇది ఒక 2000 తగ్గిపోయి ఒక 23Kకి అయితే వచ్చేసేది, కానీ నాకు మాత్రం 25 పడింది గాయస్. ఎటువంటి ఆఫర్స్ లేవు గాయస్ దీని మీద అయితే. నేను ఇది ముందుగానే అన్బాక్సింగ్ అయితే చేసేసాను గాయస్, ఎందుకంటే దీనికి కర్వ్డ్ డిస్ప్లే వేయాలి, ఇవన్నీ వేయించి తీసుకొచ్చాను. చూడండి, ఇలా తీయగానే దీంట్లో ఇదైతే మొబైల్ యొక్క వ్యూ గాయస్. చూడండి, నేనైతే పింక్ కోటెడ్దే తీసుకున్నాను. పింక్ హార్ట్ కోటెడ్ అని ఉంది గాయస్. ఇదైతే బ్లాక్ అవుట్ సిల్వర్లో వస్తున్నాయి, అంత అనిపించలేదు గాయస్. అవి ఇదే బాగుంటుందని ఇదే తీసుకున్నాను. ఇదైతే లెదర్ ఫినిషింగ్ గాయస్. ఆ తర్వాత చూడండి, కెమెరా క్వాలిటీ కానీ ఇది కానీ సూపర్గా ఉన్నాయి గాయస్. చూడండి గాయస్, నేనైతే కర్వ్డ్ డిస్ప్లే అయితే ఆల్రెడీ వేయించేసాను. ఇప్పుడు తీస్తున్న వీడియోలో అయితే అంత క్వాలిటీ మీకు రాదు గాయస్, ఎందుకంటే ఇది మామూలు, ఇది కూడా మోటోనే, కాకపోతే G13. దీంతో పాటు ఇంకేం వస్తాయో చూద్దాం గాయస్. చూడండి, మనకి అడాప్టర్ అయితే వచ్చింది గాయస్. ఎంత 68. దీనికి మనకి ఇంత ముందులాగే దీనికంటే ఇంకేం లేవు గాయస్. దీనికి ప్లాస్టిక్ది ఒక కేజ్ అయితే వచ్చేసింది గాయస్. దీనికి ఇవి మనం గ్లాస్ వేయించేటప్పుడు ఆ జెల్ పెడతారు కదా గైస్ వాళ్ళు, ఆ జెల్ అనేది ఆ డిస్ప్లే లెఫ్ట్ సైడ్ నుంచి పోకుండా ఈ కార్నర్స్లో అంటించుకోమని ఇస్తారు గైస్. ఇదైతే యూజ్ చేయలేదు, కానీ వాళ్ళు అయితే బాగానే వేసేసారు గైస్. అది ఎలా వేసారని ఒక ఫోటో తీశాను, అది కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. చూడండి, ఇదైతే చాలా ఇన్ హ్యాండ్ అయితే చాలా బాగుంది గైస్. ఇదైతే ఈ ప్లాస్టిక్ దిగి ఇచ్చారు గైస్. ఇది వేసి చూద్దాం. ఇది మనం పౌచెస్ ఏమైనా తీసుకోవాలంటే జాగ్రత్తగా తీసుకోవాలి గైస్, ఎందుకంటే ఇదంతా కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి పూర్తిగా డిస్ప్లే మీదకి ఎక్కకుండా సైడ్ అంతవరకే వచ్చేటట్టు చూడాలి గైస్ మనం. అలాగే దీని ప్లసెస్ అయితే దీనికి 4K వీడియో వచ్చింది గైస్. ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చింది. ఆ తర్వాత దీనికి రెసిస్టెన్స్ ఉంది గైస్, వాటర్ రెసిస్టెన్స్. ఈ యొక్క ప్రైస్లో ఇట్లాంటి ఫోన్ రావడం ఇదే గైస్ ఫస్ట్. అయితే నేను ఆల్రెడీ మేము చెక్ చేసేసాము. ఇది ప్రసాద్ కూడా ఇదే సేమ్ ఫోన్ తీసుకున్నాడు కదా, అప్పుడు వాడు ఫోన్ దీన్ని వాటర్లో అయితే చేసాము కదా. షార్ట్స్ కూడా వేసాను ఒక 2-3, అట్లాగే లాంగ్ వీడియో కూడా వేసాను గైస్. ఒకసారి మీరు ఎవరు చూడకపోతే ఒకసారి చూడండి. దానికైతే నాకు తెలిసి 1.1K వరకు వ్యూస్ వచ్చినాయి గైస్ ఇప్పుడు దాకా అయితే. ఆ తర్వాత సేమ్ మొబైల్ నేనైతే తీసేసుకున్నాను నేను కూడా. ఇప్పుడైతే 50 Pro కూడా వచ్చింది గైస్ దీంట్లోనే, అది 30K వరకు పడుతుంది. అది బాగానే ఉంది గైస్, ఒకసారి మీరు చూసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి అంత స్పీడ్ అదంతా బాగానే ఉంది గైస్, డిస్ప్లే కానీ అదంతా. ఇది ఇంకా ఆన్ చేసేద్దాం గైస్. ఆన్ చేసి ఆ సిమ్ సెట్టింగ్స్ అన్నీ ఇటు ఇచ్చాడు గైస్, అవి సిమ్ సెట్టింగ్స్ అని చేద్దాం. హలో మోటో అయితే వచ్చేసింది. అందరు దీనికి ఛార్జింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది అంటున్నారు గైస్. కొంతమంది అయితే అంటున్నారు, కొంతమంది అయితే ఏమీ ప్రాబ్లం లేదంటున్నారు. ఎవరైనా కానీ కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా ఫుల్ ఛార్జింగ్ పెట్టండి గైస్ ముందుగానే. దానికి ఆ ఛార్జింగ్ పెట్టిన తర్వాత యూజ్ చేయండి. ఛార్జింగ్ పెట్టకుండానే యూజ్ చేస్తూ ఉంటారు, హాఫ్ ఎక్కిన తర్వాత అంత రిజల్ట్ చూపిది గైస్. ఇది గేమింగ్కి కానీ వీడియోస్కి, నా యూట్యూబ్కి అయితే బాగానే యూజ్ అయిపోయింది గైస్. వీడియో క్వాలిటీ, కెమెరా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నేను కావాలనుకున్న ఈ ప్రైస్లో అయితే OnePlus ఉంది, ఆ తర్వాత ఈ మోటో ఉంది గైస్. ఆ OnePlus యొక్క కెమెరా క్వాలిటీ కంటే ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే, అందుకని నేను కూడా ఇదే ప్రిఫర్ చేసుకున్నాను గైస్. ఈ వీడియోలో మీకు చాలామంది చాలా అన్బాక్సింగ్ వీడియోస్, రివ్యూస్ దీని మీద చాలా ఇచ్చారు గైస్. ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అన్నీ నేను కవర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే మీరు ఒకసారి అవన్నీ చూడొచ్చు గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో వింటే ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి గైస్.